హలో గైస్! తెలుగు ఫాండమ్ ఛానల్‌కు మీకు స్వాగతం, సుస్వాగతం. అసలు ఎంసీయూలో ఏం జరుగుతుందో అంతా ఒక మాయలాగా ఉంది. ఎవరు ఊహించని టైంలో ఎండ్ గేమ్‌తో అవెంజర్స్ కథ ముగించేశారు. ఫేజ్ 4తో మార్వెల్‌లో ఒక కొత్త చాప్టర్‌ని స్టార్ట్ చేశారు. అవెంజర్స్ లేని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఊహించుకోవడానికే కష్టంగా మారిపోయింది. కానీ మార్వెల్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ వల్ల ఫ్యాన్స్ అందరూ బాగా ఎక్సైట్ అయ్యారు. ఫేజ్ 4 స్టార్ట్ అవ్వడం 'వాండా విజన్', 'లోకి' లాంటి మంచి షోస్‌తో స్టార్ట్ అయింది. 'లోకి' షోలో మల్టీవర్స్‌ను ఇంట్రడ్యూస్ చేయడం, క్యాంగ్‌ను ఇంట్రడ్యూస్ చేయడం ఒక్కసారిగా మార్వెల్ స్టేక్స్ బాగా పెరిగిపోయాయి. ఇంకా 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్‌కి' వచ్చిన హైప్ అయితే మాత్రం మాటల్లో చెప్పలేనంతగా ఉండేది. ఆ టైంలో హైప్ ఎంతలా ఉండేదంటే చిన్న సెట్ ఫోటో వస్తే చాలు దాని మీద యూట్యూబ్‌లో వందల తీరులు వీడియోలు వచ్చేవి. మార్వెల్ ఫ్యాన్స్ ఈ సినిమా ట్రైలర్ కోసం వెయిట్ చేసినంతగా ఇంక దేనికోసం వెయిట్ చేసి ఉండరు. ఆండ్రూ వస్తాడు, టోబీ వస్తాడు. లీక్స్ అన్నీ వైరల్ అయ్యి మార్వెల్ పీక్‌లో ఉండేది. ఇంకా 'నో వే హోమ్‌కి' వచ్చిన తర్వాత ఫ్యాన్స్‌కు ఈ మల్టీవర్స్ సాగా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే బీభత్సంగా పెరిగిపోయాయి. ఒక్కసారిగా 'మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్' సినిమా మీద హైప్ పెరిగిపోయింది. కానీ అదే మార్వెల్ డౌన్‌ఫాల్‌కు కారణమైంది. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల సినిమా బాగున్నా కానీ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యి థియేటర్ నుండి బయటకొచ్చారు. మీకు తెలిసే ఉంటుంది. ఆ టైంలో ఈ సినిమాలో టోనీ స్టార్క్ మళ్ళీ వస్తాడని, సుపీరియర్ ఐరన్ మ్యాన్‌గా వస్తాడని, లేదా టామ్ క్రూజ్ అయినా గానీ ఐరన్ మ్యాన్‌గా వస్తాడని రూమర్స్ బాగా ఎక్కువైపోయాయి. కట్ చేస్తే సినిమాలో ఐరన్ మ్యాన్ కాదు గదా! ఐరన్ మ్యాన్‌కు సంబంధించిన చిన్న రిఫరెన్స్ కూడా లేదు. దీంతో చార్లెస్ ఎగ్జావియర్ లాంటి క్యారెక్టర్స్ రిటర్న్ అయినా గానీ ఫ్యాన్స్ ఎక్సైట్ అవ్వలేదు. అప్పుడే మార్వెల్‌కు ఒక క్లారిటీ వచ్చింది. ఫ్యాన్స్ ఇంకా పాత క్యారెక్టర్స్‌ను మర్చిపోలేకపోతున్నారని. కానీ మార్వెల్‌కు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ కథ అయిపోయింది. ఎంసీయూలో వారి పాత్ర ముగిసిపోయింది. ఎంసీయూ ఇకపై కొత్త వాళ్ళతోనే ముందుకు తీసుకువెళ్లాలని మార్వెల్ బాగా ఫిక్స్ అయ్యింది. అందుకే వారి ప్లాన్ ప్రకారమే అంతా చేసుకుంటూ వెళ్లారు. కొత్త కొత్త క్యారెక్టర్స్‌ను తీసుకొచ్చారు. ఫ్యాన్స్‌ను పాత క్యారెక్టర్స్ నుండి అంటే పాత మార్వెల్ నుండి విడదీయడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వర్కౌట్ అవ్వలేదు. క్వాలిటీ కన్నా క్వాంటిటీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఎక్కువ కొత్త క్యారెక్టర్స్‌ను తీసుకురావడంతో ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఆరిజిన్ స్టోరీస్ కూడా ఎక్కువైపోయాయి. దీంతో మల్టీవర్స్ సాగా అసలుకు మల్టీవర్స్ సాగాలా ఫీల్ అవ్వలేదు ఫ్యాన్స్ ఎవరు కూడా. మీరు గమనిస్తే కొన్ని ప్రాజెక్ట్స్‌లో మాత్రమే మల్టీవర్స్ సాగా స్టోరీ ఎక్స్‌పోజ్ అయ్యింది. 'లోకి', 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్', 'మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్', 'యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్: క్వాంటమేనియా' అండ్ కొత్త ఎక్స్‌టెంట్ వరకు 'వాండా విజన్' అంతే. ఇవి తప్పిస్తే మల్టీవర్స్ సాగా కోర్ ఐడియాను క్యారీ చేసిన ప్రాజెక్ట్స్ ఏవీ లేవు. ఇక్కడ మనము మార్వెల్ ప్లాన్‌ను తప్పుపట్టడం లేదు. ఎందుకంటే మార్వెల్ ప్లాన్ ప్రకారం ఒకవైపు కొన్ని ప్రాజెక్ట్స్‌తో మల్టీవర్స్ కోర్‌ను బిల్డ్ చేసుకుంటూ, మరోవైపు మిగిలిన ప్రాజెక్ట్స్‌తో కొత్త క్యారెక్టర్స్‌ను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ, అల్టిమేట్‌గా ఎండ్ గేమ్ వరకు, అవెంజర్స్ వరకు మాత్రమే పరిమితమైన ఎంసీయూను బాగా ఎక్స్‌పాండ్ చేయాలని అనుకున్నారు. ప్లాన్ పర్ఫెక్ట్‌గా ఉంది. కానీ లోపం వచ్చింది ఎగ్జిక్యూషన్‌లోనే. క్యారెక్టర్స్‌ను ఇంట్రొడ్యూస్ చేసే విధానంలో మార్వెల్ కొంతవరకు ఫెయిల్ అయింది. 'షీ హల్క్' లాంటి క్యారెక్టర్స్‌ను చెత్త చేసి పడేశారు. 'మిస్ మార్వెల్' లాంటి షోస్ కూడా అంతే. ఫేజ్ 4లో మార్వెల్‌కు ఏమైందో తెలీదు గానీ, షోస్‌ను ఫన్నీగా తీయడం స్టార్ట్ చేశారు. 'షీ హల్క్'ను అంత ఫన్నీగా చూపించాల్సిన అవసరం లేదు. మార్వెల్ అంటే ఫ్యాన్స్ ఊహించేది సీరియస్ సూపర్ హీరో స్టఫ్. కానీ వీళ్ళు అదే పక్కన పెట్టేశారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్‌కు ఇంట్రెస్ట్ తగ్గడం మొదలైంది. క్యాంగ్ క్యారెక్టర్‌లో మార్వెల్ ఆ టెన్షన్‌ను ఫీల్ అవ్వలేదు. ఒకప్పుడు థానోస్‌ని చూస్తే ఫ్యాన్స్‌కి కూడా ఆ టెన్షన్ వచ్చేది. కానీ యాంట్ మ్యాన్ లాంటి క్యారెక్టరే క్యాంగ్‌ను ఓడించినప్పుడు ఫ్యాన్స్ క్యాంగ్‌ను లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ మార్వెల్ చేసిన మరొక పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఈ సాగాకు మెయిన్ క్యారెక్టర్స్‌ను పెట్టకపోవడం. మీరు గమనిస్తే 'ఇన్ఫినిటీ' సాగాలో స్టోరీ అంతా కెప్టెన్ అమెరికా, థోర్ ఇంకా ఐరన్ మ్యాన్ చుట్టూనే తిరిగేది. సో మీకు ఈ క్యారెక్టర్స్ వేరే మూవీస్‌లో క్యామియోస్ ఇవ్వడం, ఫోకస్ వాళ్ళ మీదనే ఉండేది. కానీ మల్టీవర్స్ సాగాలో మాత్రం అలా లేదు. ఈ సాగాకి వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ అని చెప్పడానికి లేదు. ఎవరి స్టోరీ వాళ్ళదన్నట్టు ఉండిపోయింది. 'లోకి', 'స్పైడర్ మ్యాన్' ఇంకా 'డాక్టర్ స్ట్రేంజ్' లాంటి క్యారెక్టర్స్‌ను వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ చేయొచ్చు కావాలనుకుంటే. 'స్పైడర్ మ్యాన్‌ను' ఐరన్ హార్ట్ షోలో కానీ, 'డేర్ డెవిల్' షోలో గానీ తీసుకురావచ్చు. చిన్న క్యామియోస్ అయినా పర్వాలేదు. కానీ మార్వెల్ మాత్రం ఎవరు కథ వాళ్ళది అన్నట్టు చేసుకుంటూ పోయారు. 'ఇన్ఫినిటీ' సాగాలో క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఇంటరాక్టివ్‌నెస్ అనేది ఈ సాగాలో మిస్ అయింది. దీంతో ఫ్యాన్స్‌కు మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో తెలియకుండా పోయింది. అలాంటప్పుడు వాళ్ళు ఎవరి కోసం చూస్తారు చెప్పండి. అందుకే 'కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్' కానీ,
థండర్ బోల్ట్స్ కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ది మార్వెల్స్ గురించయితే చెప్పనవసరం కూడా లేదు. ఇలా 1 కాదు, 2 కాదు మార్వెల్ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. అండ్ ఫైనల్లీ జొనాథన్ మేజర్స్ కేస్‌లో ఇరుక్కోవడం వల్ల మార్వెల్‌కు ప్లాన్ రివర్స్ చేసే అవకాశం వచ్చింది. జొనాథన్ మేజర్స్ ఎప్పుడైతే కేసులో ఇరుక్కున్నాడో మార్వెల్ వెంటనే ఆల్టర్‌నేట్ ఆలోచించడం స్టార్ట్ చేసింది. సో, వాళ్ళకు మొత్తం మార్చడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళ తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం. అండ్ వాళ్ళు దాన్ని కంప్లీట్‌గా ఉపయోగించుకున్నారు. రూసో బాయ్స్‌ను వెనక్కి తీసుకొచ్చారు. క్యాంగ్ డైనస్టీ ప్లేస్‌లో డూమ్స్‌డేని తీసుకొచ్చారు. క్యాంగ్‌ను డూమ్‌తో రీప్లేస్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్‌లో ఇంట్రెస్ట్ పెరగడం స్టార్ట్ అయింది. కానీ అది సరిపోదు. ఫ్యాన్స్‌లో మళ్ళీ క్రేజ్‌ని పెంచడానికి ఏకంగా ఆర్డీజేను డూమ్‌గా తీసుకొచ్చేశారు. దెబ్బకి అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్క ఆర్డీజే మాత్రమే కాదు, క్రిస్ ఎవాన్స్‌ను, ఓజీ ఎక్స్‌మెన్‌ను మొత్తం అందరిని తీసుకొచ్చారు. వాళ్ళకి ఒకటే అర్థమైంది. ఇఫ్ అట్ ఆల్ ఈ మల్టీవర్స్ సాగా సక్సెస్ అవ్వాలంటే ఫ్యాన్స్‌కి ఏదైతే కావాలో అదే చేయాలి. అండ్ వాళ్ళు దానిపై అడుగు వేశారు. కానీ ఇక్కడే అసలైన తిరకాసు. ఆర్డీజేను, స్టీవ్ రాజర్స్‌ను అందరిని వెనక్కి తీసుకొచ్చారు సరే. కానీ వాళ్ళని స్టోరీలో ఎలా బ్లెండ్ చేయాలి? నచ్చింది చేసేయడానికి లేదు. ఎందుకంటే మార్వెల్ సినిమాలంటే ఒక స్టాండర్డ్ సెట్ అయి ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా లాజిక్‌తో చేస్తారు. ప్రతిదీ కనెక్ట్ అయి ఉంటుందని. సో, ఓజీ క్యారెక్టర్స్‌ను రిటర్న్ తీసుకొస్తూనే మరి ఒక గ్రేట్‌నెస్ ఫేర్‌వెల్‌ను డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ ఇదొక తలకాయ నొప్పి. అండ్ దెన్ ఒక అద్భుతమైన కథకు ముగింపుగా మారిన ఎండ్ గేమ్‌ను మరో విధ్వంసకరమైన కథకు పునాదిగా మార్చారు. ఎండ్ గేమ్ ఈజ్ వేర్ డూమ్స్‌డే వాస్ బోర్న్. అండ్ మనం ఇప్పుడు రూసో బాయ్స్ డూమ్స్‌డేను ఈ ఎండ్ గేమ్‌ను డూమ్స్‌డే అనడం కంటే కూడా ఈ మల్టీవర్స్ సాగాకి ఎలా కనెక్ట్ అయిన దాని గురించి మాట్లాడుకుందాం. టు బీ ఫ్రాంక్, ఎండ్ గేమ్‌ను ఒక ముక్కలో వర్ణించారంటే కాంప్లెక్స్ టైమ్ ట్రావెల్ కథను సింపుల్‌గా చూపించారని చెప్పొచ్చు. ఎండ్ గేమ్ ఒక టైమ్ ట్రావెల్ మూవీ అయినప్పటికీ మనకది చూసినప్పుడు రెగ్యులర్ టైమ్ ట్రావెల్ సినిమాలాగా అనిపించదు. దానికి మెయిన్ రీజన్ మల్టీవర్స్. హల్క్ ఇంకా యాన్షియంట్ వన్‌కు జరిగిన కాన్వర్జేషన్ అంతా దీనికోసమే. ఎంసీయూలో టైమ్ ట్రావెల్ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్ అని చెప్పడానికి ఎండ్ గేమ్‌లో అవెంజర్స్ చేసిన టైమ్ ట్రావెల్ అంతా వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంది. కానీ టోనీ చనిపోయిన తర్వాత స్టీవ్ రాజర్స్ చేసిన ఆ చివరి టైమ్ ట్రావెల్ మాత్రమే మల్టీవర్స్ సాగాకు కనెక్ట్ అవుతుంది. ఇది ఒక థియరీ మాత్రమే. పోను పోను మీకే అర్థమవుతుంది. వాళ్ళ ప్లాన్ చేసిన దాని ప్రకారం పాస్ట్‌లో నుండి వాళ్ళు తెచ్చిన స్టోన్స్‌ను వాటి పనయ్యాక మళ్ళీ అక్కడే పెట్టేయాలి. దానికోసం స్టీవ్ మళ్ళీ పాస్ట్‌కి వెళ్తాడు. కానీ అతను ఏం చేశాడో మనకు తెలీదు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఈ మల్టీవర్స్ సాగాలో మార్వెల్ ఎన్ని సినిమాలు, షోలు తీసినా గానీ టైమ్‌లెస్ బ్రాంచింగ్ గురించి ఇప్పటికీ పర్ఫెక్ట్‌గా క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఇనిషియల్లీ జరిగిందో లేదో అనుకోకుండా జరిగిందో పక్కన పెడితే ఇప్పుడు రూసో బాయ్స్‌కు అదే ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు వాళ్ళకు నచ్చినట్టు రూల్స్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ నుండి కొంచెం సరిగ్గా వినండి. నేను చెప్పే థియరీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, స్టీవ్ రాజర్స్ స్టోన్స్‌ను పట్టుకొని పాస్ట్‌కి వెళ్ళాడు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే స్టీవ్ పర్ఫెక్ట్‌గా స్టోన్స్‌ను రిటర్న్ చేశాడని అనుకుంటారు. కానీ కాదు. స్టీవ్ దగ్గర నుండి 2 తప్పులు జరిగాయి. ఒకటి, ఒక పర్టిక్యులర్ స్టోన్‌ను రిటర్న్ చేయలేకపోవడం వల్ల. అండ్ రెండోది, తనకు నచ్చిన జీవితం గడపడం వల్ల. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే స్టీవ్ పాస్ట్‌లో పెగ్గీతో ఉండిపోవడం వల్లనే మల్టీవర్స్ కొలాప్స్ అవుతుంది. అదే పెద్ద ప్రాబ్లమ్ అనుకుంటారు. కానీ కాదు. ఇక్కడ అసలైన ప్రాబ్లమ్ ఒక ఇన్ఫినిటీ స్టోన్‌ను రిటర్న్ చేయడంలో స్టీవ్ ఫెయిల్ అవ్వడం. ఆ స్టోన్ మరేదో కాదు, అదే సౌల్ స్టోన్. ఏంటి బ్రో, సౌల్ స్టోన్‌ను రిటర్న్ చేయడంలో ఏం ప్రాబ్లమ్ ఉంటుంది బ్రో అని మీరు అనుకోవచ్చు. కానీ గైస్, సౌల్ స్టోన్ అనేది ఇన్ఫినిటీ స్టోన్స్‌లో కల్లా సుపీరియర్ స్టోన్ అని చెప్పొచ్చు. లెక్క ప్రకారం చూస్తే అన్ని స్టోన్స్ ఈక్వలే. కానీ సౌల్ స్టోన్ ఫంక్షనాలిటీ పూర్తిగా డిఫరెంట్. అన్ని స్టోన్స్‌కు సుపీరియర్ అని చెప్పడం కంటే సెంట్రల్ అని చెప్పొచ్చు. ముందుగా సౌల్ స్టోన్‌ను అవెంజర్స్ ఎలా దక్కించుకున్నారు? బ్లాక్ విడో లైఫ్ సాక్రిఫైస్ ద్వారా. స్టీవ్ రాజర్స్ అన్ని స్టోన్స్‌ను రిటర్న్ చేసినప్పుడు అన్నీ యథావిధిగా మారిపోతాయి. కానీ సౌల్ స్టోన్‌ను రిటర్న్ చేసినప్పుడు అలా జరగదు. ఎందుకంటే ఒక్కసారి చేసిన సాక్రిఫైస్ మళ్ళీ మారదు. స్టీవ్ సౌల్ స్టోన్‌ను రిటర్న్ చేసేసి ఉండొచ్చు. కానీ నటాషా వెనక్కి రాదు. అండ్ ఇక్కడ ఖచ్చితంగా ఒక బ్రాంచ్డ్ టైమ్‌లైన్ ఏర్పడుతుంది. అండ్ అది ఒక మామూలు బ్రాంచ్డ్ టైమ్‌లైన్ కాదు. మీరిక్కడ టైమ్‌లైన్ బ్రాంచింగ్ రూల్స్‌ను అర్థం చేసుకోవాలి. ఒక టైమ్‌లైన్‌లో జరగాల్సిన ఈవెంట్ కాకుండా ఇంకేదైనా ఈవెంట్ జరిగితే అప్పుడు ఆ పర్టిక్యులర్ ఈవెంట్ నుండి ఆ టైమ్‌లైన్ బ్రాంచ్ అయ్యి కంప్లీట్‌గా ఒక కొత్త టైమ్‌లైన్ పుట్టుకొస్తుంది. సో, ఎప్పుడైతే పాస్ట్ నుండి స్టోన్స్ తీసుకొస్తారో వెంటనే స్టోన్ తీసి ప్రతిసారి ఒక బ్రాంచ్డ్ టైమ్‌లైన్ పుట్టుకొస్తుంది మన ఎంసీయూకు. అంటే ఒక స్టోన్‌కు ఒక్కో బ్రాంచ్డ్ టైమ్‌లైన్. బట్ ఎప్పుడైతే స్టీవ్ వాటిని రిటర్న్ అక్కడ పెట్టేస్తాడో ఆ బ్రాంచ్డ్ టైమ్‌లైన్ రీసెట్ అయిపోతుంది. లేదంటే అవి సెపరేట్ టైమ్‌లైన్స్‌గా విడిపోయి ఉండవచ్చు.
కానీ సౌల్ స్టోన్‌ను రిటర్న్ చేసినప్పుడు మాత్రం దాని నుండి ఏర్పడిన బ్రాంచ్డ్ టైమ్‌లైన్ మాత్రం రీసెట్ కాలేదు. ఎందుకంటే దాని కోసం సాక్రిఫైస్ చేసిన నటాషా లైఫ్ అనేది మళ్ళీ తిరిగి రాలేదు కాబట్టి. అండ్ ఈ బ్రాంచ్డ్ టైమ్‌లైన్ చాలా డేంజరస్. ఎందుకంటే ఈవెన్ టీవీఏ కూడా దీన్ని రీసెట్ చేయలేదు. అవును గైస్, మీరు విన్నది నిజమే. టీవీ ఒక బ్రాంచ్డ్ టైమ్‌లైన్‌ను రీసెట్ చేస్తే అప్పుడు ఒరిజినల్ టైమ్‌లైన్‌లో ఏది జరగాలో అదే జరగాలి. అలా జరగాలంటే నటాషా బ్రతికుండాలి. కానీ సౌల్ స్టోన్ రూల్ కారణంగా అది కుదరదు. అందువల్లనే ఈవెన్ టీవీఏ కూడా ఈ సౌల్ స్టోన్ వల్ల ఏర్పడిన బ్రాంచ్డ్ టైమ్‌లైన్‌ను ప్రూవ్ చేయలేకపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు అది ఒక స్కేర్ టైమ్‌లైన్‌గా మారిపోయింది. ఇప్పుడు టీవీఏ దీన్ని రీసెట్ చేయలేదు. లేదా ఏదైనా పర్లేదని చెప్పు ఫోర్స్‌ఫుల్‌గా దీన్ని ప్రూవ్ చేసేసిందనుకోండి. అప్పుడు ఎంసీయూ టైమ్‌లైన్ మొత్తం ఒక్కసారిగా ఎక్స్‌ప్లోడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే దాన్ని అలా వదిలేసుంటారు. అండ్ ఆ స్కేర్ టైమ్‌లైన్‌లోనే మన స్టీవ్ పెగ్గీతో లైఫ్‌ని గడిపుంటాడు. సో, మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. స్టీవ్ సౌల్ స్టోన్‌ని చివరిగా రిటర్న్ చేశాడనుకోండి. అప్పుడు స్టీవ్ పెగ్గీతో గడిపిన లైఫ్ అంతా ఈ స్కేర్డ్ అంటే డ్యామేజ్డ్ టైమ్‌లైన్‌లో అయ్యుంటుంది. అందుకే టీవీయే కూడా స్టీవ్‌ని ఏం చేయలేక జస్ట్ ఆ టైమ్‌లైన్‌ను క్లోజ్‌గా వాచ్ చేస్తూ ఉండవచ్చు ఇప్పటి వరకు. కానీ గైస్, ఈ డ్యామేజ్ టైమ్‌లైన్ ఎప్పటికైనా డేంజరే. ఎందుకంటే వీటిని ప్రూవ్ చేయడం అసాధ్యం. అలా చేయాలని చూస్తే మొత్తం సాక్రెడ్ టైమ్‌లైనే నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ డ్యామేజ్డ్ టైమ్‌లైన్స్ ఇన్‌కర్షన్స్ కూడా దారి తీయొచ్చు. అండ్ డూమ్ కూడా మల్టీవర్స్‌ను రూల్ చేయడానికి ఇంతకంటే మంచి చోటు ఇంకేం దొరుకుతుంది చెప్పండి. డూమ్ ఈ సాక్రెడ్ టైమ్‌లైన్‌ను ఉపయోగించుకొని మల్టీవర్స్‌ని పాలించవచ్చు అని ప్లాన్ చేస్తూ ఉండవచ్చు. ఎందుకంటే ఈ టైమ్‌లైన్‌ను ఎవరు నాశనం చేయలేరు కాబట్టి. అయితే మరి ఇప్పుడు ఈ డ్యామేజ్డ్ టైమ్‌లైన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? ఇన్‌కర్షన్స్‌కు కారణం ఇదేనేమో! ఇలా మనకి డౌట్స్ వస్తాయి. కొంతమందికి మరి ఈ హ్యూమన్స్ చనిపోవడం వల్ల కదా బ్రో టైమ్‌లైన్స్ అనేవి బ్రాంచ్ అయ్యాయి. మరి ఆ విషయాన్ని ఇగ్నోర్ చేస్తారా అంటే దానికే కదా 'లోకి' సీజన్ 2 తీశారు. 'లోకి' సీజన్ 2 ఎండింగ్ ద్వారా టైమ్‌లైన్స్ మొత్తం లోకి చేతిలోకి వెళ్ళిపోయి అండ్ ఆల్మోస్ట్ క్యాంగ్ క్యారెక్టర్స్‌కు మల్టీవర్స్‌కు ఉండే ఇంపాక్ట్‌ను ఇక్కడే మొత్తం మినిమైజ్ చేసేశారు. సో, మోస్ట్‌లీ మనము చెప్పుకున్నట్టు మల్టీవర్స్ కొలాప్స్ కానీ, యూనివర్సెస్ మధ్య ఇన్కర్షన్స్ కానీ స్టీవ్ రాజర్స్ స్టోన్స్ రిటర్న్ వల్ల అవ్వచ్చు. అది కూడా ఎండ్ గేమ్‌కు లింక్ అవుతుందని రూసో బ్రదర్సే అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి ఇదే బెస్ట్ పాసిబుల్ థియరీ. నో వే హోమ్ ఇంకా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడర్స్ ఈవెంట్స్ ఏం వేస్ట్ కావు. అలాగే మీరు ఇంకొకటి కూడా మర్చిపోకూడదు. మల్టీవర్స్ బయట ఉన్నది టీవీఏ మాత్రమే కాదు. అమెరికా చావెజ్ కూడా మల్టీవర్స్ బయట ఉన్న ఉటోపియా అనే ప్లేస్ నుండి వచ్చింది. డూమ్ దాన్ని కూడా టార్గెట్ చేయొచ్చు. చూడండి గైస్, డూమ్ ఏం ప్లాన్ చేస్తాడు? మల్టీవర్స్‌ను ఎలా దక్కించుకుంటాడు? ఇదంతా సెపరేట్ ఇష్యూ. అది మనము డూమ్స్‌డే ఇంకా సీక్రెట్ వార్స్‌లో చూస్తాం. మనం మెయిన్‌గా ఈ ఎండ్ గేమ్ కనెక్షన్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. స్టీవ్ రాజర్స్ క్యారెక్టర్‌ను తీసుకురావడం విషయంలో మార్వెల్ పక్కాగా ఉండాలి. మిగిలిన ఎక్స్‌మెన్, స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళు వేరే యూనివర్సెస్ నుండి కాబట్టి అందులో ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ స్టీవ్‌ని తీసుకురావడం, తను పెగ్గీతో గడిపిన లైఫ్‌ను కనెక్ట్ చేయడం అంత ప్రాపర్‌గా కనెక్ట్ అయి ఉండడం చాలా ముఖ్యం. ఈవెన్ ఇప్పుడు ఎండ్ గేమ్‌ని కూడా అందుకే ప్రత్యేకించి రిలీజ్ చేస్తున్నారు. మీకు కొత్త సీన్స్ ఇంకా పోస్ట్ క్రెడిట్స్ కూడా యాడ్ చేస్తారు. అవి మోస్ట్‌లీ వాటి గురించి ఉండే అవకాశం ఉంటుంది. ఆ సీన్స్ అన్నీ మోస్ట్‌లీ స్టీవ్ స్టోన్స్‌ను రిటర్న్ చేసేవి అయి ఉంటాయి. లేదంటే ఇంకా దేనివల్ల అయినా టైమ్‌లైన్స్ ఏర్పడితే వాటిని కూడా చూపించవచ్చు. అండ్ నేనేమనుకుంటున్నా అంటే డూమ్‌కి సంబంధించి కూడా ఒక సీన్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను. మోస్ట్‌లీ అది పోస్ట్ క్రెడిట్స్‌లోనే ఉంటుంది. డూమ్ ఎందుకు టోనీ స్టార్క్‌లా ఉన్నాడనే దానికి కూడా రూసో బాయ్స్ ఆన్సర్ చెప్పాలి. రూమర్స్ ప్రకారం టోనీ స్టార్క్ ఒక డూమ్ వేరియంట్ అయ్యుండవచ్చు. బట్ మేబీ ఎండ్ గేమ్ రిలీజ్‌లో యాడ్ చేసే ఈ కొత్త సీన్స్ దానికి సంబంధించిన హింట్ ఏదైనా ఉండే అవకాశం ఉంది. ఎనీవే ఆ సీన్స్ ఏమైనా గానీ అవి చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్‌లీ అప్పుడు మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఎండ్ గేమ్ ఇంకా డూమ్స్‌డే ఎలా కనెక్ట్ అవుతుందో ఇప్పటివరకు మనకు తెలిసిన దాని ప్రకారం మాట్లాడుకున్నాం. బట్ రూసో బాయ్స్ ఏం ప్లాన్ చేశారో ఎండ్ గేమ్ వచ్చినప్పుడే తెలుస్తుంది. ఏదైనా కానీ ఈ సంవత్సరం మార్వెల్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, ఎండ్ గేమ్ రిలీజ్, అది కూడా ఎక్స్‌ట్రా యాడెడ్ సీన్స్‌తో, ఇంకా చివరగా డూమ్స్‌డే. 6 నెలల్లో 3 పెద్ద సినిమాలు చూడబోతున్నాం. మార్వెల్ ఫ్యాన్స్‌కి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? మళ్ళీ మార్వెల్ యొక్క పీక్స్‌ని మనం చూడబోతున్నాం. అండ్ మనం దాన్ని ఎంజాయ్ చేద్దాం. రూసో బాయ్స్ మీద మనం పూర్తిగా నమ్మకం పెడదాం. ఐ హోప్ దే డెలివర్ ద బెస్ట్ దే కెన్ ఎవర్ డన్. సో గైస్, నేను చెప్పింది ఒక థియరీ మాత్రమే అని రిపోర్ట్స్‌ను అలానే ఎండ్ గేమ్ స్టోరీని బేస్ చేసుకొని నేను మీకు ఇది చెప్పాను. అంతేగాని ఇలానే జరుగుతుందని కాదు. కానీ అలా జరిగే అవకాశం ఉందంటే చూద్దాం మార్వెల్ ఏం చేస్తుందో. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెయిన్ కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.